భారతదేశంలో ప్రతి విద్యార్థి 10 నుండి 15 సంవత్సరాలు చదువుకుంటాడు. అయినా కూడా జీవితాల్లో కష్టాలు పడతాడు. ఎందుకు? మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఎడ్యుకేషన్ సిస్టమా కాదా? లేకపోతే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాతదైపోయిందా? లేకపోతే మనమే తప్పుగా నేర్చుకుంటున్నామా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను హాసిత్, మీరు చూసిన నా ఛానల్ హాసిత్ స్టూడియోస్. భారతదేశంలో విద్య అంటే మార్కులు, ర్యాంకుల మీద ఎక్కువగా చూస్తున్నారు. కానీ విద్య అంటే జ్ఞానం, స్కిల్స్ అని ఎవరు చూడట్లే. అందువల్లే పెద్దయ్యాక మన ఇండియన్ స్టూడెంట్స్ కి జాబులు దొరకట్లే. స్కిల్స్ ఒకటి ఇంప్రూవ్ అయిన వాళ్ళకి మన ఇండియన్ సొసైటీ చూడట్లే. అందుకే వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క కంపెనీస్ ని గట్ట నడిపిస్తున్నారు. ఎగ్జాంపుల్ సుందర్ పిచ్చే, గూగుల్ యొక్క CEO, ఒక తమిళనాడు వాడు, మన ఇండియన్. అక్కడ అమెరికాకి వెళ్ళి వాళ్ళ యొక్క యాప్ ని నిలబెట్టారు, వాళ్ళ యొక్క కంపెనీని నిలబెడుతున్నారు. అదే మన ఇండియాలో ఇప్పటి వరకు ఒక్క ఏ యాప్ కూడా లేదు. కానీ అమెరికాకి ChatGPT ఉంది, ఆఖరికి మన పక్క దేశమైన చైనాకి DeepSeek అనే యాప్ కూడా ఉంది. ఇప్పటి వరకు మన ఇండియాలో ఎందుకు ఇలాంటివి రాలేదంటే మన ఇండియన్స్ ఎక్కువగా మార్కుల మీద, ర్యాంకుల మీద చూస్తారు. మార్కులు, ర్యాంకులు వస్తే వాడి జీవితం సెటిల్ అని చూస్తారు. ఇలా కాదు, ప్రాక్టికల్స్ మీద ఉండాలి. అమెరికాలో అయితే ఇండియా కంటే ఎక్కువగా ఖర్చు పెడతారు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద. మరి అమెరికా వచ్చేసి వరల్డ్లో ఎకనామికల్ పరంగా నెంబర్ 1. ఇది వదిలేస్తే మనకంటే చిన్న దేశమైన ఫిన్లాండ్ కూడా అలాగే చేస్తుంది. ఎక్కువగా ప్రాక్టికల్స్ మీద దృష్టి పెడుతుంది. వాళ్ళ యంగ్ టాలెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. కానీ మన ఇండియా అలా చేయట్లే. నువ్వు నేర్చుకో, బట్టి పట్టు, మార్కులు, ర్యాంకులు తెచ్చుకో, నువ్వు గొప్పవాడు అని చెప్తుంది. ఇండియాలో ఇంకో మైనస్ పాయింట్ రిజర్వేషన్స్ డబ్బులు. చాలా మంది రిజర్వేషన్స్ ఉండడం వల్ల మినిమం మార్కులతో కూడా పాస్ అయిపోయి మంచి మంచి జాబులు తెచ్చుకుంటున్నారు. లేకపోయినా అసమర్థుడైన వాడికి రిజర్వేషన్ లేకపోయినా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. కానీ రిజర్వేషన్ లేనోడి పరిస్థితి అదే మిడిల్ క్లాస్ వాడు, లేకపోతే పూర్ పీపుల్ వాళ్ళకి ఎలా? వాడి తెలివైన వాడైనా వాడికి సీట్లు రావట్లే, 6 మార్కులతో కూడా సీట్లు పోతున్నాయి. సో దీనికి కారణం ఏంటి? వాడికి నాలెడ్జ్ లేనట్ట? వాడికి నాలెడ్జ్ ఉంది, కానీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాడిని తొక్కేస్తుంది. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ థియరీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది, కానీ ప్రాక్టికల్స్ మీద, నాలెడ్జ్ మీద కాదు. ఇంకా మనం చైనా కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ 10th వరకు లేకపోతే వాళ్ళ గ్రాడ్యుయేట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అఫ్ కోర్స్ మన ఇండియా కూడా 10th వరకు ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఎక్కడ స్కూళ్ళు బాగుంటున్నాయి? గవర్నమెంట్ మీరేం చేస్తున్నారు? అసలు స్కూల్స్ ఏం చేస్తున్నారు? మన ఇండియాలో డెవలప్మెంట్ కావాలంటే రోడ్లు వేయడం గట్ట కాదు, ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి, హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడే మన భారతదేశం డెవలప్మెంట్ కి దగ్గరలో ఉంటుంది, మన భారత్ డెవలప్ అవుతుంది. ఇందుకే మన భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగలేదు. సో న్యూ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తేవాలి గవర్నమెంట్. మన ఇండియన్ పేరెంట్స్ కూడా మారాలి. మన పిల్లల మైండ్ సెట్ నుండి ఎడ్యుకేషన్ అంటే బట్టి పడ్డం అనేది తీసేసి నాలెడ్జ్ మీద, ప్రాక్టికల్స్ మీద ఎక్కువగా చూడాలి. మార్కులు రావచ్చు, మార్కులు ఎక్కువ ఉండాలి, కానీ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే, కొత్తగా ఈ మధ్యన కేరళ గవర్నమెంట్ LKG నుండి వాళ్ళ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయినంత వరకు ఫ్రీ విద్యను ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా మంచి ఫెసిలిటీస్తో. సో ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఒక్క స్టేట్లో ఇది ఇంప్రూవ్ అయ్యేటట్టు, ఇంకా హోల్ ఓవర్ నేషన్ ఒకటే సిలబస్ లాగా చెయ్యాలని, ప్రతి ఒక్కరికి ఈక్వల్గా విద్య అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ హాసిత్ బై హాసిత్ స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అక్కడే అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారేటట్టు చూడండి.